సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నార్మల్గా ఏం చెప్తారు మీ జర్నీ? నా జర్నీ అంటే అందరికీ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఎలా ఇంట్రెస్ట్, ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది ఫిలిం అంటే. నాకు కూడా అలాగే సినిమా. ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు కానీ బాగా మీకు సపోర్ట్ చేసి మళ్ళీ ప్రయత్నించు అని ఎవరు బాగా? సో ఫ్యామిలీ పరంగా కానీ అలాగా? సో ఫ్యామిలీ పరంగా అయితే డెఫినెట్లీ మా బయట ప్రపంచాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అంటే అప్రెంటిస్గా అలాగా మీకు ఆ ప్రపంచం ఇంకా చాలా తెలియని విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ అంత చెప్పాను కదా, నేను ఆ నలుగురు సినిమాకి ఫస్ట్ డే ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళినప్పుడు ఫస్ట్ చాయిస్ వస్తే మీరు చేసిన మూవీస్లో ఏ మూవీ రిలీజ్ చేస్తారు? ఆబ్వియస్లీ వినాయకుడు, పాఠశాల, ఇవి రెండు. అంటే ఏది కుదురుతుందో నాకు తెలియదు కానీ మీరు పాఠశాల మూవీ గురించి కానీ జర్నీ గురించి స్పెషల్ థ్యాంక్స్ అంటే ఎవరికి చెప్పుకుంటారు? ఇక అప్పటి నుంచి ఒక లిస్ట్ పెట్టుకొని వెయిట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో రాకేష్ మహంకాళి గారు ఉన్నారు. అసలు ఆయన జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి డీటెయిల్గా అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, అసలు ఏంటి ఏ జర్నీ విత్ చేంజెస్ దే లివ్స్ ఫర్ ఎవర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నార్మల్గా ఏం చెప్తారు మీ జర్నీ? నా జర్నీ అంటే అందరికీ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఎలా ఇంట్రెస్ట్, ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది ఫిలిం అంటే. నాకు కూడా అలాగే సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి. సో 2006 అనుకుంటా. సో ఈ వినాయకుడు అనే ఫిలిం అందరికీ తెలుసు కదా మీకు, అదే నా ఫస్ట్ ఫిలిం. సో ఆ సినిమాలో ఆ కథని మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ నా దగ్గర పంపించారు. ఎందుకంటే నేను అప్పుడు 140 kgs వెయిట్ ఉండేవాడిని. సో ఆ 140 kgs వెయిట్ ఉన్నప్పుడు, అరే నువ్వు కనెక్ట్ అవుతావేమో, ఈ కథ అసలు ఎలా ఉంది చెప్పు, నీకు మామూలుగా సినిమాలు ఇంట్రెస్ట్ కదా అన్నట్టుగా. అప్పటికైనా ఆ నలుగురు అని ఒక సినిమా తీశారు. ఆ నలుగురుకి నేను ఊరికే అప్రెంటిస్ లాగా అలా జస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా కూడా ఒక డే వెళ్ళాను టు అండర్స్టాండ్ ఫిలిం ఎలా ఉంటుంది ఏంటి అని. సో అప్పుడు ఆయన ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే విని చాలా ఎమోషనల్ అయిపోయాను. బికాజ్ అది నేను పర్సనల్గా కనెక్ట్ అవుతాను కాబట్టి, బికాజ్ నేను అంత ఫ్యాట్ ఉండేవాడిని అన్నట్టుగా. ఇప్పుడు ఎంత సార్ వెయిట్? 140 అయితే కాదు, ఒక 50 తగ్గించేసేయండి. 50. ఓకే. 90-85 అంతే, 90-92 ఉంటాను. ఓకే. సో అప్పుడు ఆయన చెప్పారు, సో నువ్వు యాక్ట్ చేస్తావా అని అడిగారు. కథ చెప్పి, నాన్న అంకుల్ నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్, నేను ఇంత మీరు పెట్టినంత డబ్బులు పెట్టలేను కానీ మీరు 100 రూపాయలు పెడితే నేను ఒక 20 రూపాయలు పెడతాను దాంట్లో అని. నా దగ్గర ఉన్న పాకెట్ మనీ, సేవింగ్స్, అప్పుడు నా ఏజ్ 23. ఓకే. వెన్ ఐ డిసైడెడ్ టు మేక్ దట్ ఫిలిం. 22లో కథ చెప్పారు, 23-24కి డిసైడ్ అయ్యాము. బట్ అది కూడా 3 years పట్టింది ఆ సినిమా అవ్వడానికి కూడా. ఓకే. ఆయన ఇంకో సినిమా ఏదో స్టార్ట్ చేశారు అప్పుడు, అది మళ్ళీ సెట్ అవ్వలేదు. దానికి వర్క్ చేయడానికి వెళ్ళాను నేను. అంకుల్ ఇది ఏంటి, ఏం కదలట్లేదు, అంత మంచి కథ ఉంది కదా, అన్నీ రిస్కే కదా, ఇదే రిస్క్ చేద్దామని అలా ట్రై చేశాను. అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. మీ ప్రతి సినిమాకి నేచర్ ఏదో విధంగా అడ్డుపడుతూనే ఉంది. యా, ఎస్పెషల్లీ 2 ఫిలిమ్స్ గురించి చెప్తా నేను. వినాయకుడు, ఫస్ట్ వినాయకుడు చేసినప్పుడు ఏంటి, జనతాదళ్ వాళ్ళు రిలీజ్కి వరకు ఎవరు మాట్లాడలేదు. రిలీజ్ రోజు దేవుడి పేరు పెట్టారు మీరు సినిమాకి, ఏంటి అంత లావుట్ అబ్బాయిని ఇప్పుడు మీరు మాక్ చేస్తున్నారు దేవుడిని అనే టోన్ తీసుకొచ్చారు. అసలు ఆ సినిమాకి దీనికి ఏమీ సంబంధం లేదు. సో మాకు భ్రమరాంబలో రిలీజ్ అయింది సినిమా. మార్నింగ్ షో, మ్యాట్నీ షో కూడా పడలేదు ఆ సినిమా ఆ టైంలో. మళ్ళీ TV9లో పెద్ద డిస్కషన్ అయి ఉండింది ఆ రోజు. బట్ సమ్హౌ మేము సినిమా చూసిన తర్వాత ఎవరికి ఇష్యూ లేదు. బట్ ఏదో అలా జరిగింది ఆ టైంలో, జరగాల్సి లేకుంటే. బట్ హానెస్ట్లీ స్పీకింగ్ కొంచెం పబ్లిసిటీ అయితే వచ్చింది దానివల్ల మాకు. సో జనాలకి అసలు ఈ సినిమా వచ్చింది అని తెలిసిందనమాట. సో అప్పుడు ఏంటి, మధ్యాహ్నం ఒక 1 hour వివాదంలో వినాయకుడు అని స్క్రోలింగ్ వచ్చి ఉండేది. బికాజ్ అలా ఆ సినిమాకి తర్వాత విలేజ్లో వినాయకుడు టైంలో సినిమాకి. సో ఫస్ట్ ఎవరు చేయకముందు మేము సీక్వెల్ చేసాం యాక్చువల్లీ. ఇప్పుడు సీక్వెల్స్ ఆర్ వెరీ కామన్. ఐమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ 18 years బ్యాక్. 18 years బ్యాక్. యా, అప్పుడు సీక్వెల్ అనేది చేసాం. ఇది చిన్న సినిమా కాబట్టి దానికి ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద సినిమాలకు వచ్చే సీక్వెల్కి వచ్చే అంత బ్యాండ్ విడ్త్ కనపడదు. బికాజ్ అవన్నీ 1.5 crore ఫిలిమ్స్ కాబట్టి.
బట్ అప్పుడే చేసాము, సీక్వెల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బడ్జెట్ ఎంత అయిందంటే మూవీకి ఒక ఎస్టిమేషన్? 1.5 crore అయిందండి అప్పుడు. ఫస్ట్ పార్ట్ అంతే, సెకండ్ పార్ట్ అంతే, క్లోజ్ టు అటు ఇటుగా. సో సెకండ్ పార్ట్ చేసినప్పుడు ఏమైందంటే సినిమాకి కొంచెం ఆబ్వియస్లీ ఫస్ట్ పార్ట్ అంత బజ్ రాలేదు, కానీ అరే బాగుంది, ఇది విలేజ్ సెటప్లో నీట్గా చేశారు అని కొంచెం పికప్ అవుతున్న కలెక్షన్స్ పికప్ అవుతున్న టైంలో కర్నూలు ఫ్లడ్స్ వచ్చాయి. కర్నూలు ఫ్లడ్స్ రావడం వల్ల ఆబ్వియస్లీ జనాలకి ఫ్లడ్స్ అంత ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళే మూడు ఎవరికి ఉంటుంది. సో అలా దానివల్ల కొంచెం ఒక 20-30% కలెక్షన్స్ దెబ్బతిన్నాయి. ఏదో 10 కోట్లు వచ్చేస్తాయి అన్నాను, కానీ మాకు వచ్చే 10 రూపాయల్లో ఇంకొక 2 రూపాయలు 3 రూపాయలు యాడ్ అయ్యేటివి కదా. ఓకే. అంటే మీ జర్నీలో ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు కానీ బాగా మీకు సపోర్ట్ చేసి మళ్ళీ ప్రయత్నించు అని ఎవరు బాగా, ఫ్యామిలీ పరంగా కానీ అలాగా? సో ఫ్యామిలీ పరంగా అయితే డెఫినెట్లీ నా వైఫ్కి చెప్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ అని. బికాస్ ఆమె ఎప్పుడు నన్ను సినిమాలు చేయొద్దు, నువ్వు ఎందుకు మనకి సినిమాల వల్ల రిస్క్ అని ఏ రోజు చెప్పలేదు. ఆ క్లారిటీ నీకు ఉందా ఫ్యామిలీ లైఫ్ని సినిమా లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి అనేది చూసుకో అని అదొకటే చెప్పేది తనకని. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్, ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ హర్. అంటే ఈ మూవీ పాఠశాల మూవీ ఆల్మోస్ట్ చూడడానికి మీ జర్నీలా అనిపిస్తుంది. ఒక్కొక్క వన్ ప్లాట్ చూసుకుంటే కొంచెం కొన్ని సినారిస్లు అంటే మీరు స్టార్టింగ్ బయట ప్రపంచాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అంటే అప్రెంటిస్గా అలాగా మీకు ఆ ప్రపంచం ఇంకా చాలా తెలియని విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ అంత చెప్పాను కదా నేను, ఆ నలుగురు సినిమాకి ఫస్ట్ డే ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళినప్పుడు అసలు సినిమా మనం చూసేది ఏంటి, ఇక్కడ ఉన్నది ఏంటి అనేది వాజ్ వెరీ సర్ప్రైజింగ్. మనం ఏదో ఒక నిమిషంలో చూసేస్తున్నాం, ఓకే వీడు చేసేసాడు యాక్టింగ్ అనుకుంటాం, కానీ అప్పుడు అర్థమైంది అసలు 20 years బ్యాక్ వెన్ ఐ వెంట్ ఫర్ ది ఫస్ట్ టైం. సో మీరు అన్నట్టు ఆ బయట ప్రపంచం అనేది వేరేలాగా ఉంటుందని ఆ రోజే అర్థమైంది. నాకు స్మాల్ డౌట్, అమ్మాయి పడకపోతే అమ్మాయిని మార్చారంటారా? నాకు ఆ డైలాగ్ ఎక్కడో పడుతుంది నార్మల్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ టైంలో. అది దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదులేండి, డైరెక్టర్ రాసేసారు ఆ సీన్, రైటర్ అంతే. సో పాఠశాలకు కూడా అగైన్ ఒక స్మాల్ థింగ్ ఉంది ఏంటంటే మోర్ హ్యాపీనెస్ ఎందుకు ఈ అవార్డు వచ్చినందుకు ఈరోజు అంటే మహి ఎవరైతే నా పార్ట్నర్ ఉన్నాడో ముందు ఫిలిం ప్రొడ్యూస్ చేసాం, మళ్ళీ ఆయనే డైరెక్ట్ చేద్దాం అనుకున్నారు. సో ఆయన ఒక కథ మామూలుగా రామ్ కామ్ అంటే ఒక కైండ్ ఆఫ్ అలా మొదలైంది అనుకోండి, ఎగ్జాంపుల్ రెఫరెన్స్ పాయింట్లో చెప్తున్నాను. అలాంటి స్పేస్లో ఉన్న ఒక కథను పాపం ఒక ముందు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఆయన. ఒక 10 days వెళ్ళి కథ మొత్తం రెడీ చేసుకొని ఒక బేసిక్ ప్లాట్ తెచ్చుకొని అన్నీ చెప్పారు నాకు ఆయన కథ. ఆయన చెప్తున్నాడు, నాకేమో ఆవలింతలు వస్తున్నాయి. నా పార్ట్నరే నేనేమో అలా రియాక్ట్ అవ్వలేను. బట్ ఆయనకు అర్థమైపోయింది ఆ టైంలో ఈయనకి నచ్చలేదు ఈ కథ అని. ఏంటి నీకు నచ్చలేదా కథ అని సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసి అడిగారు. అదే మహి ఇదేంటి మనం ఈ కథ ఎందుకు, అప్పట్లో చెప్పారు కదా జర్నీ కథ, ఇది 2009లో చెప్పాడు నాకు ఇది లైన్, ఫస్ట్ బేసిక్ లైన్ లాగా. అది బాగుంది కదా, మనం అది చేస్తేనే కదా డిఫరెన్స్ చూపించగలుగుతాము. రొమాంటిక్ కామెడీలు ఎన్నో సినిమాలు వచ్చాయి, మనది ఒక సినిమా అవుతుంది. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈ సినిమాలో ఒక జర్నీ ఉంది, పర్సనల్గా కూడా చాలా కనెక్ట్ అయ్యాను, ఇది చేస్తే బాగుంటుంది కదా మనం ఇదే చేద్దాము, నాకు అదైతే ఎక్కలేదు నేను అని చెప్పాను. నార్మల్గా ప్రతి ఒక్కరికి సార్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఏదైనా 1 కావాలి 2 కావాలి 5 కావాలని ఉంటుంది. మీకు నార్మల్గా ఎన్ని కావాలని? అంటే నాకు అర్థం కాలేదు క్వశ్చన్, సారీ. అంటే ఏ విధంగా స్టోరీ ప్లాట్ని చూసుకున్నా సరే కొంతమందికి అదొక సరదాగా పిచ్చి అన్నట్టు ఉంటుంది. మీ సుందరకాండ దాంట్లో కూడా నాకు ఏదైనా 5 కావాలి అంటే మీరు చూసుకున్న ప్రతి స్టోరీ వైజ్ అంటే కుదిరితే కప్పు కాఫీ కానీ వినాయకుడిది కానీ పాఠశాల కంటే ఏదైనా అంటే ఈ మూవీస్ అన్ని ఒక్కొక్కటి అంటే మీరు ముందే అడ్వాన్స్గా ఆలోచించి స్టోరీస్ని సెలెక్ట్ చేసుకున్నారా అంటే ప్రొడ్యూస్ చేయడానికి? అదే అంటే ఇప్పుడు ఒక స్టోరీ ఎవరైనా చెప్పినప్పుడు ఆ స్ట్రైకింగ్ పాయింట్ డిఫరెన్స్ చూపించాలి కదా. నా దగ్గర స్టార్ లేడు, నా దగ్గర స్టార్ ఉన్నప్పుడు ఓకే స్టార్ కూడా ఆబ్వియస్లీ స్టోరీ కావాలి, బట్ కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది దానికి. ఇక్కడ నా దగ్గర స్టార్ లేడు కాబట్టి నా కథే స్టార్ కాబట్టి నాకేంటి స్ట్రైకింగ్ పాయింట్ ఉంది. ఇప్పుడు మీరు వినాయకుడు చూసారనుకోండి, ఒక ఫ్యాట్ అబ్బాయి ఒక హాట్ ఉన్న అమ్మాయి, సో అది ఒక ఎగ్జైటింగ్ పాయింట్ యాజ్ అన్ ఆడియన్స్గా ఫస్ట్. సో విలేజ్లో వినాయకుడు కూడా అంతే, ఐ మీన్ సిమిలర్లీ వెళ్ళి ఫాదర్ని ఒప్పించేసి రావాలని అదే టోన్లో. ఇప్పుడు మీరు పాఠశాల చూస్తే ఇది ఒక జర్నీ ఉంది, దీంట్లో మనం అందరం కనెక్ట్ అవుతాం. ఇప్పుడు నందు క్యారెక్టర్ ఉంటుంది దీంట్లో, ఆ నందుది నాకు పర్సనల్లీ చాలా ఇష్టము. ఐ మీన్ అది 90 out of 100 people కనెక్ట్ అయ్యే క్యారెక్టర్, చాలా సింపుల్గా కనపడుతుంది అది, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అది కనెక్ట్ అవుతారు.
సో ఇప్పుడు మీరు డియర్ నానా వచ్చింది లాస్ట్ ఇయర్, అందులో ఆ మెడికల్ షాప్ వాళ్ళు ఇంపార్టెన్స్, యాక్చువల్లీ నేను ఫార్మా బ్యాక్గ్రౌండ్, దట్ ఈస్ మై ప్రైమరీ బిజినెస్. సో అందులో అదొక స్ట్రైకింగ్ పాయింట్. సో మేము ఇంకోటి ఆనంద బ్రహ్మ అని కూడా ఒక ఫిలిం చేసాము. సో దాంట్లో ఏంటి, దయ్యాల్ని చూసి మనుషుల్ని భయపడతాయి, మామూలుగా దయ్యాలను చూసి మనుషులు భయపడతారు, అక్కడ మనుషుల్ని చూసి దయ్యాలు భయపడతారు అనే టోన్లో స్టార్ట్ అవుతుంది ఫిలిం. సో అంటే సార్ మనుషులనా దెయ్యాలనా రియాలిటీని చూస్తే భయం వేస్తుంది, రియాలిటీ చూస్తే భయం వేస్తుంది. ఓకే. అంటే సార్ నార్మల్గా టీజరు ట్రైలరు మెప్పించినంత ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ రియాలిటీ మీరు అన్నట్టు సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. అంటే పర్టికులర్ మూవీ కంటెంట్ లేకపోతే ఆడియన్స్ అసలు కంటెంట్ ఉన్నా సరే అసలు మ్యాక్సిమం కనెక్ట్ అవ్వట్లా ప్రజెంట్. మీరు అప్పట్లోనే అడ్వాన్స్గా ఆలోచించి అంటే మూవీస్ అప్పటికన్నా అంటే ఇప్పుడు సినిమాలు మీరు అప్పుడే ముందుగా అడ్వాన్స్గా స్టోరీ లైన్ పిక్ చేసుకొని తీశారు. బట్ అవి ఇప్పుడు రిలీజ్ అనేవి చేస్తే ఒక నెక్స్ట్ లెవెల్ దానికి వెళ్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ మూవీ చూసుకున్నా పెద్ద సినిమా ఏది వచ్చినా సరే రిలీజ్ ఒక మంచి సినిమా అయితే ఆడియన్స్ పక్కాగా దానికే వెళ్తున్నారు. మూవీ ఆడియన్స్ పర్టికులర్గా సినిమా పిక్చర్లు మన రియాలిటీ భాష అంతేగా. మీకు ఫస్ట్ చాయిస్ వస్తే మీరు చేసిన మూవీస్లో ఏ మూవీ రిలీజ్ చేస్తారు? ఆబ్వియస్లీ వినాయకుడు, పాఠశాల, ఇవి రెండు. అంటే ఏది కుదురుతుందో నాకు తెలియదు కానీ బట్ గివెన్ ఎ చాయిస్ ఈ రెండు ఫిలిమ్స్ రిలీజ్కి డెఫినెట్లీ స్కోప్ ఉండే. సో ఇదేంటంటే మోర్ ఆఫ్ లైఫ్ జర్నీ కాబట్టి ఇది ఇంకెక్కువ మంది కనెక్ట్ అవుతారు. అంటే మీరు ఎక్కువ క్రాస్ రోడ్స్లో వెళ్ళారా లేదంటే డైరెక్ట్ హైవే ఎక్కిసారా లేకపోతే ఎలా? ఫార్మా కంపెనీ నుంచి అదే చెప్పాయి కదా, నేచర్ అంటే ఇంకా మనం ఇంకా పచ్చిగా చెప్పాలంటే కలమ్మ తల్లి పిలిచింది నన్ను, వచ్చాను నేను ఇక్కడికి. కొన్నిసార్లు లాస్ వచ్చినప్పుడు కానీ ఫెయిల్ అయినప్పుడు కానీ ఎట్లా తీసుకుంటారు సార్? అంటే బడ్జెట్ పరంగా ఎక్కువ అయిపోయింది, బట్ చాలా దాకా లాస్ వచ్చింది, ఆల్మోస్ట్ ప్రతి మూవీ లాస్ వస్తూ ఉంది, బట్ ఎలా తీసుకుంటారు దాన్ని? మళ్ళీ మీరు నెక్స్ట్ మూవీకి కానీ అలాగే అందుకే ప్రతి సినిమాకి 2-3 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇమీడియట్లీ సినిమా ఎందుకు లేదంటే పేరు వచ్చింది కానీ డబ్బు రావట్లేదు అన్నట్టు. అందుకే ప్రతి సినిమాకు 3 years, ఆల్మోస్ట్ 2 years, 3 years అట్లా గ్యాప్ ఎందుకుంది అంటే నాకున్న లిమిటేషన్స్లో, నాకున్న ఫినాన్షియల్ కన్స్ట్రైంట్స్లో మళ్ళీ సెట్ తీయడానికి ఆర్ మళ్ళీ ఒక కథ నచ్చిన కథను డెవలప్ చేసుకోవడానికి మళ్ళీ నాకు సపోర్ట్ చేయాల్సిన ఫినాన్షియర్సే కావచ్చు, ఇన్వెస్టర్సే కావచ్చు, అదన్నీ సమకూర్చుకోవడానికి టైం పడుతుంది కదా. అందుకనే బట్ డబ్బులు రాపన గద్దర్ అవార్డు మాత్రం వచ్చేసింది. అంటే అప్పట్లోనే మీకు పాఠశాల సినిమా తీసిన బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది, బెస్ట్ పిక్చర్ ఆఫ్ ది అవార్డు కూడా వచ్చింది. ఐఫాకి నామినేట్ కూడా అయింది ఐఫాకి. ఎగ్జాక్ట్లీ. సో ఐఫా అప్పుడు కూడా ఇలాగే జరిగింది. వాళ్ళు ఎవరో కాల్ చేస్తే ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నాను నేను. వాళ్ళు అక్కడ నుంచి సార్ యువర్ ఫిల్మ్ గాట్ నామినేటెడ్ అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే ఏమేమి ఫిలిమ్స్ నామినేట్ అయ్యాయి అని అడిగాను నేను. అలా అని కాదు, అంటే ఏమేమి ఫిలిమ్స్ నామినేట్ అయ్యాను అని అడిగాను నేను మామూలుగా. అప్పుడు బాహుబలి అన్నారు, శ్రీమంతుడు అన్నారు, పాఠశాల అన్నారు. అంటే మీరు ఆలోచించండి ఒక సెకండ్, సడన్గా అవి చెప్తే ఏంటి ప్రాంక్ చేస్తున్నారా ఏంటి మీరు? ఫస్ట్ బాహుబలి అంటారు, నెక్స్ట్ శ్రీమంతుడు అంటారు, మళ్ళీ పాఠశాల అంటారు. అంటే లేదు సార్ రియాలిటీ అంటే అప్పుడు ఆవిడ వచ్చి ఒక కోఆర్డినేటర్ నాకు చెప్తే మీరు ఎందుకు సెలెక్ట్ చేశారు ఈ సినిమా అన్నాను. ఎవరైతే వాళ్ళ జ్యూరీలో 6 people ఉన్నారో అందులో 5 people గాట్ కనెక్టెడ్ టు దేర్ రియల్ లైఫ్ స్టోరీస్. అందుకు సెలెక్ట్ చేసాం మేము ఈ సినిమా. జ్యూరీలో ఉన్న 6 peopleకి ఈ సినిమా నచ్చింది. అవార్డు వస్తుందో లేదో మనకు తెలియదు కానీ అట్లీస్ట్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అని. అయితే మీకు రియాలిటీ నచ్చదు ఇలా సెలెక్ట్ చేయడం? మీరే నాకు అన్నారు రియాలిటీ నచ్చదు. రియాలిటీలో షాక్ అనమాట. ఆ షాక్లో నేను కూడా ఏంటి ఏం అడుగుతున్నారు మీరు అని. అంటే అసలు అప్పటికి ఐఫానే ఫస్ట్ది ఇది. అసలు ఐఫా సౌత్ ఉందనే నాకు తెలీదు. అంటే బికాజ్ ఐఫా సౌత్ వాజ్ ఇప్పుడు పాఠశాల సెలెక్ట్ అయిన ఇయరే ఐఫా సౌత్ స్టార్ట్ చేశారు. ఓకే. సో అసలు ఐఫా సౌత్ ఉందా, ఐఫా అంటే ఏంటి మన హిందీ సినిమాలు కదా ఐఫాది అనే మైండ్లో నేనున్నాను. సో ఐఫా సౌత్ అనేటప్పటికి అందుకే నమ్మలేకపోయాను అని చెప్పి. అప్పుడే స్టార్టింగ్ కాబట్టి అది. ఓకే. ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు గద్దర్ అవార్డ్స్? ఆల్మోస్ట్ వెరీ హ్యాపీ. సో ఇన్ని ఇయర్స్ తర్వాత అంటే ఒక ఆల్మోస్ట్ 11 years అంతే, 10 years అయిపోయింది. 10 years అయిపోయింది. ఎలా అంటే ఎక్సైట్మెంట్ కానీ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ వెరీ మచ్ ఎక్సైటెడ్ బికాజ్
అసలు నామినేషన్స్ గద్దర్ అవార్డ్స్ వస్తున్నాయి లాస్ట్ 10 years సెలెక్ట్ చేస్తారంట, అంతవరకే విన్నాను. నాకు ఎవరో పంపించే వరకు కూడా తెలియదు కదా మనకి అసలు ఈ అవార్డు వచ్చిందని కూడా. ఇది కూడా సేమ్ ఆ షాక్ లాగా. యా, సో ఇప్పుడు ఏమంటారు, నేచర్ ఈజ్ సపోర్టింగ్ మీ అనే ఫీలింగ్ లో ఉన్నాయి. చెప్పా కదా ఇంతకుముందు, నేచర్ అప్పుడు మనకు సపోర్ట్ చేయలేదు, న్యాచురల్ కెలామిటీస్ 2 సార్లు వచ్చాయి నేను సినిమాలు రిలీజ్ చేసినప్పుడు, మేబీ టైం కొంచెం టర్న్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు రిలీజ్ చేసేటప్పుడు కూడా చూసుకోండి సార్, మొత్తం చెక్ చేసుకొని. లేదు, ఇంకా మనకు నేచర్ స్టార్ట్ చేసేసింది కదా, స్టార్ట్ చేసేసి అవార్డు ఇవ్వడం తోటి నీ టైం స్టార్ట్ అయిందిరా అంటారు చూడండి. 6 members ఇప్పుడు మళ్ళీ పిలిచేమన్నా ఇలా అది ఇంట్రాక్షన్ యా, హావ్ టు గెట్ ఇన్ టచ్ విత్ దమ్ బికాస్ 2 days అయింది కదా ఇది వచ్చి. యా, అందులో ఇద్దరైతే ఒక అబ్బాయి నాకు జిమ్ లో కనిపిస్తాడు రోజు. ఇంకొక అమ్మాయి మా ఫ్రెండ్ నే పెళ్లి చేసుకుంది ఆవిడ. సో కపుల్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ టచ్ విత్ మీ. మిగతా వాళ్ళని కూడా ఐ జస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ ఎక్కడ ఉన్నారని. ఓకే, కలిసినప్పుడు అందరికి పార్టీ ఇవ్వాలి మీరు 100%. సార్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మూవీస్కి వచ్చే ఆడియన్స్, సెట్ ఆఫ్ ఆడియన్స్, బట్ అంటే ఆడియన్స్ మైండ్ సెట్ చేంజ్ అవుతుందంటారా? సినిమా తీసే విధానం డైరెక్టర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటారు? అంటే ఆబ్వియస్లీ అందరు చెప్పేది ఇది ఓటీటీ ఎఫెక్ట్ వల్ల, బికాస్ ఆఫ్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల మనం సినిమా చూసే ప్యాటర్న్ మారిపోయింది ఇన్ ద సెన్స్ ఒక కంఫర్ట్ జోన్ ఉంది ఓటీటీ వల్ల, అదొకటి. అండ్ బికాస్ ఆఫ్ మొబైల్ ఫోన్ యూసేజ్ వల్ల మనకి అటెన్షన్ స్పాన్ అనేది తక్కువ ఉంది. సో అందుకనే సినిమాలు ఆడట్లేదు. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు యావరేజ్ ఉన్న సినిమాలు మేబీ కోవిడ్ ముందు అవి సూపర్ హిట్ అయ్యేటివేమో. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏంటి, యావరేజ్ అనే దానికి స్కోప్ లేకుండా పోయింది. ఇట్ హ్యాస్ టు బి వెరీ గుడ్. యావరేజ్ అంటే జనాలకి థియేటర్ రావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి చాలా చాయిస్ ఉంది. సినిమా ఓటీటీలోనే చూసేయాలనేది కాదు పాయింట్, ఓటీటీలో షోస్ కూడా ఉన్నాయి. సో ఓకే, ఇంకా సింపుల్గా చెప్పడానికి ట్రై చేద్దాం. ఒక హ్యూమన్కి ఆర్ ఒక మనిషికి, మీకు నాకు డైలీ 2 గంటలు టైం ఉందనుకోండి స్పెండ్ చేయడానికి, మనకు చాలా చాయిసెస్ ఉన్నాయి కదా స్పెండ్ చేయడానికి. మన సినిమాకి ఎందుకు రావాలి ఆడియన్స్? ది బెస్ట్ ఇస్తే కానీ రాడు. సో ఇప్పుడు మనకు అలా అంటే సినిమాలు ఆడట్లేదు అంటే, ది బెస్ట్ ఇచ్చినప్పుడు మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్, ఎప్పుడో కాదు, ఒక 6 months బ్యాక్, అమరన్, కా, లక్కీ భాస్కర్ 3 ఒకరోజే రిలీజ్ అయినాయి. మూడు మిడ్ టు యావరేజ్, ఐ మీన్ టు సే మిడ్ రేంజ్ ఫిల్మ్స్ అనుకుందాం కాసేపటికి. అంటే సూపర్ స్టార్ హై బడ్జెట్ 100 crore ఫిల్మ్స్ ఏవి కాదు అందులో. బట్ అన్నీ ఆడే కదా ఒకే రోజు 3 సినిమాలు వచ్చినా కూడా, ఎవరికి కాంపిటీషన్ లేకుండా ఆ కాంటెంట్ వల్ల ఆడినాయి. ఓకే, మీరు పాఠశాల మూవీ గురించి కానీ జర్నీ గురించి స్పెషల్ థ్యాంక్స్ అంటే ఎవరికి చెప్పుకుంటారు? ఇక అప్పటి నుంచి ఒక లిస్ట్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నాను. పెట్టుకున్నారు అంటే అంతమంది ఉన్నారు ఈ సినిమాకి. సో దెర్ ఆర్ టెక్నీషియన్స్, ఆబ్వియస్లీ ఐ వుడ్ థ్యాంక్. అంటే శ్రవణ్ ఎడిటర్, మన రాహుల్ రాజ్ మ్యూజిక్, సుధి అని కెమెరామెన్, అది మలయాళం అతను, చాలా బాగా చేశాడు. వీళ్ళందరూ అలా టెక్నీషియన్స్, క్రూ కాకుండా కొంతమంది బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి ఎస్పెషల్లీ. సో టెక్నికల్లీ అన్నపూర్ణ సివి రావు అంటే అందరికీ ఐడియా ఉంది. సివి రావు, సో ఆయన మాకు ₹1 కూడా తీసుకోకుండా సినిమా అయిపోయాక డబ్బులు తీసుకున్నాడు, వాట్ ఎవర్ పోస్ట్ ప్రొడక్షన్కి. సో ఐ హావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. తాహేర్ యూనిట్ అందరికీ తెలుసు, ఆయన కూడా అంతే, ₹1 కూడా తీసుకోకుండా రిలీజ్ అప్పుడే తీసుకున్నాడు సినిమా. చాలా సపోర్ట్ చేశాడు, ఎందుకంటే 8-9 months షూటింగ్ జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా యాక్చువల్లీ చూసి బాగా నచ్చి మైత్రి శశి అంటారు ఇప్పుడు మామూలుగా, శశి గారు. ఆయన అప్పట్లో మాకు పాపం ఈ సినిమా ఎంత నచ్చిందంటే ఆయనకి ఎవ్రీడే ఈవినింగ్ ఆయనే కాల్ చేసేవాడు, ఎక్కడున్నారమ్మా, ఏం చేస్తున్నారు ప్రమోషన్స్ మీరు, అంత బాగా నచ్చి ఆయన ఎడిట్లో కూడా కూర్చొని హెల్ప్ చేశాడు. సో ఆయన చాలా పెద్దోడు అయిపోయాడు ఇప్పుడు వాళ్ళు. నెక్స్ట్ ఇంకొకళ్ళు మనకి హెల్ప్ చేసింది యువి విక్కీ అంటారు కదా, మన విశ్వంబర ప్రొడ్యూసర్. ఆయన నా కాలేజ్లో జూనియర్. సో ఆయన కూడా విక్కీ ఇట్లా సినిమా ఉంది అంటే వాళ్ళు అప్పుడప్పుడే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ అదే ఇయర్ రన్ రాజర్ అని వాళ్ళకే ఫస్ట్ అవార్డు వచ్చింది, ఓకే, ఫస్ట్ బెస్ట్ ఆఫ్ ఫిల్మ్ వాళ్ళు. సో విక్కీ అంటే నీకు ఏం కావాలి చెప్పు అని అడిగి, ఇంత అమౌంట్ కావాలని ఇప్పుడు రిలీజ్ చేయాలంటే పాపం పంపించి థియేటర్స్లో మళ్ళీ చూసుకున్నాడు ఆయన. సో అట్లా చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్ ఆనంద్ అని గార్మెంట్స్ బిజినెస్ ఉంది. సో మేము రిలీజ్కో ఒక కపుల్ ఆఫ్ మంత్స్ డిలే అవుతే, సో మేము జనరల్గా క్యాజువల్ గ్యాదరింగ్లో కలిస్తే ఏంటి అంటే కొంచెం ఎక్స్ అమౌంట్ కావాలి అంటే, సరే రేపు వచ్చి తీసుకో అన్నాడు. పాపం మళ్ళీ ఒక 2 months తర్వాత వెనక్కి ఇచ్చేసాము. అలా దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. ఇందులో ఇంకో 2 ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు, 2-3. దాము సార్ ఐడియా ఉంది మీ అందరికీ, దామోదర్ ప్రసాద్ గారు, ఆయన, వివేక్ కూచిబొట్ల గారు, వీళ్ళందరూ కూడా ఒక పార్ట్ ఇన్వెస్ట్ చేశారు నాకు ఈ సినిమా కోసం. సో ఐఎమ్ థ్యాంకింగ్ దెమ్. అండ్ చాయ్ బిస్కెట్ వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫిలిం.
వాళ్ళు మార్కెట్ చేసినప్పుడు సిల్లీ మాంగ్స్ చాయ్ బిస్కెట్, ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. యా, మామూలుగా సార్ అమ్మాయి నచ్చకపోతే అమ్మాయిని పక్కన పడేయాలంటారు. మీరు అమ్మాయి పేరు లేడీ ఒక్కళ్ళ పేరు కూడా చెప్పలేదు సినిమా చెప్పేసే ఆల్రెడీ మా వైఫ్ పేరు. నేను అంది ఈ లిస్ట్లో. ఈ లిస్ట్ లో దెర్ ఈస్ వన్ గర్ల్, ఐ హావ్ టు మెన్షన్, సుధా అని మా కాస్ట్యూమ్ డిజైన్స్ చేసింది. ఆమె పాపం ఓన్ అప్ చేసుకొని సినిమా మొత్తం షీ వాజ్ దేర్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్. ఓకే, నేనే థ్యాంక్స్ చెప్పించానండి గుర్తుపెట్టుకో. ఓకే సార్, అంటే రీసెంట్ సుందరకాండ ఎందుకు ఇంత డిలే అవుతుంది మూవీ? డిలే ఏం లేదండి, ఇప్పుడు రోహిత్ గారిది ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిపోయింది కదా. మేము నెక్స్ట్ ఇంకొక 45 days లో వచ్చేస్తాం. చూసారా భైరవం? భైరవం చూసానండి. ఎలా అనిపించింది నారా రోహిత్ గారి క్యారెక్టరైజేషన్? అంటే ఆయన సటిల్గా నీట్గా యాక్ట్ చేస్తారు కదా, సో దానికి తగ్గట్టే ఉంది. ఎమోషనల్ పక్కాగా వర్కౌట్ అయింది మూవీ. ఎగ్జాక్ట్లీ. సో సుందరకాండ అంటే ఇది ఒక కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కాన్సెప్ట్ చూడడానికి, బట్ కొన్ని చోట్ల రొటీన్గానే అనిపించుద్ది అన్న ప్లాట్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు బేసిక్లీ ఇది ఫ్యామిలీ డ్రామా, కామెడీ ఆ స్పేస్లో ఉన్న సినిమా, ఓకే, రొమాన్స్, వాట్ ఎవర్. ఈ ఫస్ట్ ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాన్స్ ఆ స్పేస్లో. సో మనకు రోహిత్ గారు పేరు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది సోలో ఫస్ట్ ఫిలిం. దెర్ ఆర్ 4-5 ఫిలిమ్స్, అందులో సోలో ఫస్ట్ వస్తుంది. సోలో ఇప్పుడు ఎలా ఉంటే ఐ మీన్ ఆ టైంలో సోలో వచ్చింది, ఆ టైంకి ఆ ట్రెండ్కి తగ్గట్టుగా. ఆ స్పేస్లో ఈ టైంకి ఈ ట్రెండ్కి తగ్గట్టుగా సోలో మళ్ళీ వస్తే ఎలా ఉంటుందో అదే సుందరకాండ. ఓకే, దాంట్లో కానీ 5 కావాలి అనేది అది సినిమా చూసి చెప్పండి మీరు. నాకు అదొక్కటే, అంటే గర్ల్స్లో కూడా సెలెక్ట్ చేసుకునేది 5 సెలెక్ట్ చేస్తారా అంటే కొంచెం ఆ టైప్లోనే అనిపించింది. 2-3 చూపించంగానే అంటే క్వాలిటీసా లేకపోతే ఏంటి అనేది ఒక్కటి కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. మా డైరెక్టర్ నన్ను చంపేస్తాడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడారంటే. మొత్తం చెప్పండి సార్. ఓకే సార్, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఎందుకు మళ్ళీ మీరు పాత స్టోరీస్ లాంటి ఎందుకు పిక్ చేసుకొని ఈ టైంలో డెబ్యూ యాక్టర్స్తో ఇలా పాఠశాల లాంటి కాన్సెప్ట్లు ఎందుకు సెలెక్ట్ చేసుకోవట్లా ప్రజెంట్? అలా ఏం లేదండి, అది కూడా చేయొచ్చు. ఆబ్వియస్లీ నేను ఒక స్టార్తో చేశానంటే ప్రోగ్రెస్ అయినట్టు కదా యాజ్ అ ప్రొడ్యూసర్. అది చేస్తాను. నెక్స్ట్ ఇవి కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఇది బేసిక్లీ ఓటీటీ షోస్కి, అంటే కొత్త వాళ్ళతో చేసేది కాన్సెప్ట్ అంతా 50% ఆఫ్ ది థింగ్స్ ఓటీటీకి కన్వర్ట్ అయిపోతున్నాయి అవి. సో ఓటీటీ షోస్ కూడా 2-3 ప్లాన్ చేయాలని. డెబ్యూ యాక్టర్స్తోనేనా? యా కైండ్ ఆఫ్ డెబ్యూ కానీ వెరీ స్మాల్ యాక్టర్స్ తోటి కపుల్ ఆఫ్ ఓటీటీ షోస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఓకే, మీకు పెద్ద స్టార్స్తో ఉంటే ఎవరితో వర్క్ చేయాలని ఉంది? నేను చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్. సో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారితో పని చేయాలని అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంది. ఓకే, చూసారా హరిహర వీరమల్లు టీజర్? చూసానండి. ఎలా అనిపించింది? సో వెయిట్ చేస్తున్నాను నేను కూడా, అందరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వెయిట్ చేసినట్టు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే నేను 1997లో ఏ రోలో కూర్చున్నానో మళ్ళీ మొన్న రిలీజ్ అయినప్పుడు 25 years తర్వాత అదే రోలో కూర్చున్నాను. మేబీ ఒక రో అటో ఇటో అయి ఉంటుంది. అదే థియేటర్లో అక్కడే కూర్చొని చూశాను. లక్కీలీ నా పక్కన కరుణాకరన్ గారు ఉండింది, ఇంటర్వెల్లో చూశాను. సో దట్ వాజ్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే గుర్తొచ్చి చెప్తున్నా ఇది. ఓకే, అంటే ఆయన నుంచి నేర్చుకుంది కానీ ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గురించి అంటే మొండితనం ఇన్ పాజిటివ్ వే. పాజిటివ్ వే. ఓకే, అంతే. ప్రెజెంట్ మీరు నెక్స్ట్ మీ బ్యానర్లో పెద్ద ప్రాజెక్ట్స్ అంటే ఏమున్నాయి లైనప్? లేదు, సుందరకాండ తర్వాతనే 2-3 స్టోరీస్ ఉన్నాయి. ఇంకొక స్టోరీ ఇలాగైనా, ఇంకోటి అంటే ఒక ట్రావెల్ టైప్ ఆఫ్ స్టోరీ లాగా ఉంది. అది జస్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇనిషియల్ స్టేజ్లో పిచ్ అక్కడి వరకే ఉంది అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. లైక్ వైజ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు ఇంకా మోర్ సక్సెస్, ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ ఫర్ హ్యావింగ్ మీ. ఓకే, మూవీ గురించి ఆడియన్స్కి ఏమైనా చెప్తారా? రీరిలీజ్ నేను ప్రెస్ రిలీజ్ చేస్తా. ప్రెస్ రిలీజ్ చేస్తా బికాజ్ ఎందుకంటే నేను ఇంకా ఫుల్గా ప్లాన్ చేయలేదు దానికి. ఓకే, సో వీఆర్ ఆల్రెడీ థింకింగ్ ఆన్ ఇట్. సో ఎందుకంటే లాస్ట్ 2 daysలో అట్లీస్ట్ 20-30 people నాకు మెసేజ్ చేశారు, రిలీజ్ చేయండి, మేము చూస్తాం, వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఫర్ యూ, అది ఇది అని. ఓకే, థ్యాంక్ యూ ఆడియన్స్.